కోట్లు ఖర్చు పెట్టి హోటల్ స్టార్ట్ చేశాను. ఎంతమంది షెఫ్లను మార్చినా ఫుడ్ మాత్రం టేస్టీగా రావట్లేదు. అందుకని ఫైనల్ గా నిన్ను అప్రోచ్ చేయాలి. ఏం చేస్తావో తెలియదు, ఫుడ్ మాత్రం టేస్టీగా ఉండాలి. అట్టాగేనమ్మా, ఇదిగో యాప్రాన్. అమ్మగారు, ఈ యాప్రాన్ గట్రా నేను వేసుకోను. వంట చేసేటప్పుడు వచ్చేసరికి నా ఒంట్లో నుంచి వచ్చే ప్రతి చెమట చొక్క తహతహలాడిపోయింది. ఆ వంట కొత్త రుచి ఇవ్వాలని కిచెన్ చేయించండి. ఇది హోటల్లో కిచెన్ అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా? ఎంత నీట్ గా పెట్టారేంటమ్మా? అసలు గిన్నెలేంటి? హోటల్లో వంట పాత్రలు అంటే తగలబడ్డ ఇంట్లో మిగిలిపోయిన సామాన్ లాగా ఉండాలి. ఇదేంది? ఇది నా మొహం నాకే కనిపిస్తుంది. అసలు బుజ్జి బుజ్జి బొద్దింకలు ఎక్కడ, చిట్టి చిట్టి చిట్టెలకలు ఎక్కడ? అసలు ఆ గోడల మీద ఒక్కటంటే ఒక్కటి కూడా బాగా బలిసిన బలి లేదు. చికెన్ బిర్యానీకి రుచి మొత్తం చికెన్ వేస్తే వచ్చింది అనుకుంటున్నారా? అందులో బొద్దింకో బల్లో ఏదో ఒకటి పడితే కదా రుచి. శుభ్రంగా తినాలనుకునేవాడు ఇంట్లోనే తింటాడు. రుచిగా తినాలనే కదా హోటల్కి వచ్చేది. మరి ఆ మాత్రం రుచిని కూడా మనం కాంప్రమైజ్ అయితే ఎట్లా? మూలల్లో బూజు లేదు, గోడల మీద మసి లేదు. హోటల్లో స్టవ్ వెనక ఉండే గోడ ఎంత నల్లగా ఉండాలో తెలుసా? ఈ అంతరిక్షంలో కృష్ణ బలం లాగా ఉండాలి. ఏమీ లేకుండా రుచి రమ్మంటే ఏ నుంచి వస్తుంది? మీ శుభ్రతలు క్లీనింగ్ ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి. కిచెన్ లో మాత్రం కాదు, ఇక్కడ మసి ఉండాలా, మురికి ఉండాలా, అప్పుడే రుచి వస్తుంది.